మిత్రమా, అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ రోజైతే నేను పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తూ మాట్లాడదాము అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఇత్తడి ప్రమిదలు ఉన్నాయి కదా, ప్రమిదలు కావచ్చు లేదంటే అభిషేకానికి వాడేటువంటివి కావచ్చు, అన్ని కూడా నీట్ గా మనము పీతాంబర పెట్టేసి వాష్ చేసుకున్న తర్వాత ఇలా అన్నింటిని కూడా తూడ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇవి మచ్చలు కాకుండా నీట్ గా ఉంటాయన్నమాట. అన్నింటినీ కూడా తూడ్ చేసుకున్నాము. ఇదిగోండి నేను ఇత్తడి ప్రమిదలు, తర్వాత దీపపు కుందులు, వాటి కింద పెట్టేటువంటి ప్లేట్స్ ఇవన్నీ కూడా నీట్ గా వాష్ చేసుకున్నాను. తర్వాత ఏంటంటే నేను అభిషేకానికి ఈ యొక్క దీని పేరేంటో తెలీదు, దీని అయితే వాడతాను అనమాట. అయితే మనము ఏవేవైతే వాడుకోవడానికి ఉన్నాయో ఇత్తడివి పూజలో అవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసుకున్నాను అనమాట. ముందు ఏంటంటే మనము ఏవైతే వాష్ చేసుకున్నామో వాటన్నింటిని కూడా ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్ గా తూడ్ చేసుకున్నాము అనుకుని మచ్చలు రాకుండా ఉంటాయి. తర్వాత మనం ఇంకా పూజ పని అంతా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే మన పూజ అంతా అక్కడ అభిషేకము తర్వాత అలంకరణ అవన్నీ అయ్యే లోపల ఇవి ఆరిపోతాయి, మచ్చలు పడిపోతాయి అనమాట. అందుకోసమని ఫస్ట్ ఒక్కొక్కటిగా అన్నింటినీ క్లీన్ చేసుకుని ఆరబెట్టేసుకున్నాం అనుకోండి, మన పూజ అయిపోయేటప్పటికి నీట్ గా ఉంటాయి. ఇదిగోండి ఇవన్నీ దీప కుందుల కింది ప్లేట్స్, ఈ ప్రసాదం మనము రోజు మిక్సీ పెడతాం కదా అది, దీప కుందులు, తర్వాత వచ్చేసి గంట, ఇవన్నీ వాషింగ్ అయిపోయినాయి కదా, అవన్నీ పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఏం చేసామంటే మనము నేను ఫస్ట్ వాటర్ తో అభిషేకం చేసుకుంటాను. తర్వాత వచ్చేసి పాలతో అభిషేకం చేస్తాను అనమాట. ఇది పాలు అయితే తీసి పెట్టేసుకున్నాను. దేవుడికి రోజు మనము పాలు కూడా నివేదన చేస్తాం కదా, ఆ యొక్క పాలు నివేదన చేసేదానికి వేడి చేస్తాం కదా, ఆ యొక్క వేడి చేసే ముందు మనం పాలు తీసి పెట్టేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాయి. అందుకోసము తర్వాత నేను ఫస్ట్ దీనిలో వాటర్ వేసుకుందాము. ఈ యొక్క వాటర్ లో పసుపు, కుంకుమ, గంధము, అక్షతం ఇవన్నీ వేసేసుకుని క్యాప్ పెట్టేసుకున్నాము. తర్వాత అభిషేకం అయితే స్టార్ట్ చేద్దాం. నేను అన్ని ఇత్తడి ప్రమిదలు అన్ని కూడా క్లీన్ చేసుకున్నాను కదా, అదే విధంగా దేవుళ్ళన్నింటినీ కూడా ఇత్తడివి ఉన్నాయి కదా అవన్నీ కూడా పీతాంబర్తో క్లీన్ చేసుకుంటాను ప్రతిసారి కూడా. అప్పుడు దేవుళ్ళు మంచిగా నీట్ గా కనిపిస్తాయి, చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి అన్నమాట. అందుకోసమని ఈ విధంగానైతే అన్నింటినీ అభిషేకం చేసుకున్నాము. మనం ఏదైనా శ్లోకం చదువుకుంటూ అభిషేకం చేసుకున్నాము. ఫస్ట్ వినాయకుడితో స్టార్ట్ చేస్తాము. శుక్లాంబరధరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. తర్వాత శివయ్య చేసుకున్నాం. ఓం నమ శివాయ నమః, హర హర మహాదేవ శంభో శంకర, పాహి మాం రక్ష మాం హర హర మహాదేవ శంభో శంకర. తర్వాత సాయిబాబాకు చేస్తాం. శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి, శ్రీ సాయి జయ సాయి జయ జయ సాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయిపోయినాయి, మళ్ళీ వేసుకున్నాం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే, హరే రామ హరే. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అన్నపూర్ణాదేవికి ఇలా అన్ని దేవుళ్ళకి
ఫస్ట్ వాటర్తో తర్వాత ఇప్పుడు ఇదే బౌల్లో పాలు పోసుకుందాం. ఒక గ్లాస్ పోస్తే నిండుగా పడిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ పోస్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ్ సర్వకాయేషు సర్వదా సర్వవిఘ్నహారం సర్వవిఘ్న వివర్జితం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జై హనుమాన్, జై జై హనుమాన్, జై హనుమాన్, జై 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 హనుమాన్. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం రక్ష మాం. హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 రామ. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాటర్తో చేసుకుందాం. ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర మాం పాహి రక్ష మాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్, జై హనుమాన్, జై 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 శ్రీరామ్. హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే జయ శ్రీరామ్. ఓం నమ శివాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం రక్ష. హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం రక్ష. తర్వాత వీటిని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుని తూడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మంచిగా ఒక పొడి క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇదే విధంగా అన్ని దేవతా మూర్తులను కూడా నీట్గా ఇలా క్లీన్ చేసుకుని గంధము తర్వాత కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాము.